హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా టీటీడీలో వ్యవహారాలు జరుగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. తిరుపతి అలిపిరి బస్టాండ్ ఆవరణలో శ్రీవారి విగ్రహం నిర్లక్ష్యంగా పడవేశారని ఆరోపించారు. విగ్రహాల పక్కనే మద్యం బాటిల్స్ ను పడేస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ పాలక మండళ్ల తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనటానికి నిదర్శనం బీరులు బ్రాందీ బాటిళ్ల మధ్యన తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. పాలక మండలి చైర్మన్ నిద్రపోతున్నాడా? అధికారులు చూసుకోవటం లేదా? పని కట్టుకొని కావాలని ఇక్కడ పాడేశారా? దీనికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వాళ్లకు ఉన్నది. సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం, సిగ్గుపడాలి ఈ పాలక మండలి చైర్మన్, పాలక మండలి. ఇంతకంటే దారుణము పాపము మరొకటి లేనే లేదు. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం. దీన్ని తీవ్రంగా మొత్తం హిందూ సంఘాలన్నీ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది.